శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంత్వం భక్తానాం ఏకదంతముపాస్మహే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణికాసమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాధిశతతం వాగ్భూషణం భూషణం. శ్రీమాత్రే నమః. V3 ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ఈరోజు మనం కొత్తగా ఒక కార్యక్రమాన్ని, భక్తి కార్యక్రమాన్ని చేపడుతున్నారు మన ఛానల్ వారు. దాంట్లో భాగంగా శంకరాచార్యుల వారి చేత చెప్పబడినటువంటి శంకరాచార్య విరచిత సౌందర్యలహరి అనేటటువంటి స్తోత్రాన్ని ఈ రోజు నుంచి చెప్పుకుంటూ వద్దాము. రోజుకు 3 శ్లోకాలు చొప్పున. ఈరోజు శంకరాచార్యుల వారి ఈ సౌందర్యలహరి స్తోత్రం గురించి కొద్దిగా వివరణ ముందుగా తెలుసుకుందాం మనం. ఆదిశంకరాచార్యుల వారు ఈ సౌందర్యలహరి స్తోత్రాన్ని ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్పారనేటటువంటి అంశము ప్రతి ఒక్కరికి కూడా సందేహం కలుగుతుంది. ఎందుకనంటే శంకర్లు జన్మ కారణ జన్ములైన ఆయన భారతదేశంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అంటే సంస్కృతి, మన భారత సంస్కృతి, మన సంప్రదాయము, మన గ్రంథాలు, మన వేదాలు ఇవన్నీ కూడా వెనుకబడిపోయాయి. అంతటా కూడా అరాచకాలు పెరిగిపోయి ఆ సమయంలో సాక్షాత్తు ఈశ్వరుడే శంకరుడు రూపంలో కాళ్ళడి అగ్రహారంలో జన్మించారు. ఆయన నా పుట్టుకకు కారణం ఏమిటి అని చెప్పేసి కైలాసగిరిలో సూక్ష్మ రూపంలో వెళ్ళి ఆ భగవంతుడైనటువంటి ఈశ్వరుణ్ణి అడిగారు. ఆయన ఏం చెప్పారంటే, నీకు 4 శివలింగాలను ఇస్తాను, భారతదేశంలో 4 మూటల వాటిని నెలకొల్పి అక్కడి నుంచి ధర్మ ప్రచారాన్ని మొదలుపెట్టమని చెప్పారు. ఆ 4 శివలింగాలను తీసుకుని వస్తున్నప్పుడు అమ్మవారు అయ్యో నేను కూడా ఏదన్నా ఇవ్వాలి అనేటటువంటి మన మీద పరమ దయతోటి ఇచ్చినటువంటి స్తోత్రం ఈ సౌందర్యలహరి స్తోత్రం. అందుకని శంకర్ల చేత చేయబడినటువంటి ఎన్ని స్తోత్రాలు అమ్మవారి గురించి ఉన్నా కూడా సౌందర్యలహరి అనేటటువంటి ఈ స్తోత్రం ఒక ప్రత్యేకమైనటువంటి అందాన్ని, ఆనందాన్ని కూడా అందరికీ కలుగజేస్తుంది. అటువంటి ఈ స్తోత్రాన్ని మనం ఈరోజు పారాయణ చేసుకుందాము. ఈ రోజు నుంచి మొదలుపెట్టి రోజుకు 3 శ్లోకాలు నేర్చుకుందాము. శంకర్లు తీసుకున్నటువంటి ఈ 4 శివలింగాలని కూడా భారతదేశంలో 4 మూలల శృంగేరి, బదరి, ద్వారక, పూరి 4 చోట్ల కూడా 4 పీఠాలని స్థాపించి అక్కడి నుంచి ధర్మ ప్రచారాన్ని శంకర్లు చేసుకుంటూ వచ్చారు. ఈ సౌందర్యలహరి స్తోత్రాన్ని శంకర్లు తీసుకువస్తున్న సమయంలో నందీశ్వరుడు అడ్డగించి ఆయనని అమ్మవారిని భూభాగానికి తీసుకువెళ్ళొద్దు అని చెప్పి అడిగారు. అయినా సరే ఆయన ఇద్దరు లాక్కోవడంలో 41 శ్లోకాలు శంకరాచార్యుల వారి చేతిలోకి, 59 శ్లోకాలు నందీశ్వరుడి చేతిలోకి వెళ్ళాయి. అయినా సరే మళ్ళీ శంకర్లు అమ్మని ధ్యానించి మిగతా 59 శ్లోకాలను కూడా సంపాదించుకున్నారు. మొదటి 41 ఆనందలహరి, తర్వాత ఉన్నటువంటి 59 శ్లోకాలని సౌందర్యలహరి అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం మొట్టమొదటిగా మొదటి 3 శ్లోకాలని ఈరోజు నేర్చుకుందాము. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరిచాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. ఇక్కడ శంకర్లు ముందుగానే అమ్మవారి పేరును ఉపయోగించలేదు, శివ అన్న నామాన్ని
ఉపయోగించారు. ఎందుకు? అమ్మ ఆయన పేరు చెప్పకుండా ఏది చేసినా సంతుష్టురాలు కాదు. అందుకని శివ అనేటటువంటి నామంతో శక్తిని కలిపి శివశక్త్యాయుక్తో అనేటటువంటి నామాన్ని మనకు తెలియజేశారనమాట. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశలః స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. అమ్మా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు అంటే ఏంటి? బ్రహ్మగారు సృష్టించటం, విష్ణుమూర్తి పరిపాలించటం, ఈశ్వరుడు లయం చేసుకోవడం. ఈ 3 కార్యక్రమాలు కూడా వాళ్ళ ముగ్గురు ఎలా చేయగలుగుతున్నారు అంటే నువ్వు వాళ్ళకి సహకరిస్తున్నావు గనక, నీ దయ వాళ్ళ మీద ఉన్నది గనక, అందుకోసం వాళ్ళు ఈ ముగ్గురు కూడా ఈ కార్యక్రమాలను చేస్తున్నారమ్మా అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత ఇంకొక మాట ఏమంటున్నారంటే ఇందులోనే ప్రణంతుం స్తోతుం వా అన్నారు. ఒక్క అమ్మవారికి ప్రణామం చేసుకుంటే చాలు, స్తోత్రం చేసుకుంటే చాలు, మనసు దాని మీద లగ్నం కాకపోయినా కూడా మోక్షం ఇచ్చేటటువంటి స్తోత్రం ఈ సౌందర్యలహరి స్తోత్రం. పూర్వజన్మ సుకృతం ఎంతో కొంత ఉంటే కానీ ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం కానీ అమ్మని ధ్యానం చేయడం కానీ చేసే యోగ్యత కలగదు అని చెప్పేసేసి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. పూర్వజన్మ ఎంతో కొంత పూర్వజన్మ సుకృతం ఉన్నవారు మాత్రమే అమ్మను ధ్యానం చేయగల శక్తిమంతులు అవుతారు అని చెప్పేసి ఈ శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత ఇంకొక శ్లోకానికి వెళ్దాము. తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించ్యం సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షోధ్యయనం భజతి బసితో ధూళన విధిం. ఇక్కడ అమ్మవారి యొక్క పాదధూళి మహిమను చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించిం సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుధ్యయనం భజతి బసితోద్ధూడన విధిం. ఏం చేస్తున్నారట బ్రహ్మగారు? మనందరినీ తయారు చేయడానికి ఒక పదార్థాన్ని మట్టి రూపంలో పెట్టుకున్నారనమాట. దాంట్లో అమ్మవారి యొక్క పాదధూళిని తీసుకొచ్చి ఒక్క రేణువుని అందులో కలుపుతున్నారట. అందులో ఒక కళిక ఎవరికి శరీరంలో కలుస్తోందో వాడు మాత్రమే అమ్మని ధ్యానం చేసుకోగల గొప్పవాడు అవుతున్నాడు అని చెప్తున్నారు. అది కాకుండా ఏం చెప్తున్నారు? విష్ణుమూర్తి ఏం చేస్తున్నారట? శిరస్సు మీద పెట్టి భూమిని భరిస్తున్నారు. ఏ రూపంలో? ఆదిశేషుడి రూపంలో. అది ఆదిశేషుడు 1000 తలల్లోనూ ఒక తలకు మార్చి ఒక తల, ఒక తలకు మార్చి ఒక తలని మారుస్తూ ఉంటారు ఈ భూమిని. ఆయనకి రోజు రోజుకి కూడా ఈ భూమి భారంగా తయారైపోతుందిట. ఎందుకని? పాపాలు ఎక్కువైపోయేటప్పటికి ఆయన ఈ భూమిని నేను మోయలేకపోతున్నానమ్మా అని చెప్పేసి అమ్మవారి యొక్క పాదధూళిని తీసుకెళ్ళి శిరస్సున కాస్త అదుముకుని మరి ఈ భూభారాన్ని మోస్తున్నారు అని చెప్తున్నారు. ఇదంతా కాకుండాను ఈశ్వరుడు ఏం చేస్తున్నట్ట? భజతి బసితోద్ధూళన విధిం. అరిచేతిలో వేసుకుని చక్కగా దాన్ని విభూదిలాగా ఎనిపి మరి శరీరానికి రాసుకుంటే ఇన్ని జీవులు ఆయనలో ఐక్యమైపోయినా కూడా తట్టుకునేటటువంటి శక్తిమంతులు ఈశ్వరుడు అవుతున్నారు అని చెప్పేసి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. తర్వాత శ్లోకానికి వెళ్దాం మనం. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందస్మృతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంస్రా మురరిపువరాహస్య భవతి. ఈ 3వ శ్లోకం చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం అండి. అందరూ చక్కగా పిల్లలకి నేర్పించండి, పెద్దవాళ్ళు కూడా నేర్చుకోండి. అందరూ చక్కగా ప్రతిరోజు చదువుకోవాల్సినటువంటి శ్లోకము. అవిద్యానామంతస్తిమిరమిహిర ద్వీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద స్మృతిజిరి దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంస్రా మురరిపు వరాహస్య భవతి. ఎలా ఉంటుందిట అమ్మవారి యొక్క దయ, అమ్మవారి యొక్క పాదధూళి మహిమ? అవిద్యానామంతస్తిమిరమిహిర ద్వీపనగరి.
ఏమీ జ్ఞానం లేకపోవడం. అవిద్య అంటే చదువు లేకపోవడం అనుకుంటాం కదా. చదువు అంటే ఇప్పుడు మనం బతకడానికి కావాల్సినటువంటి చదువు కాదండి. అది జీవనోపాధికి మాత్రమే ఉపయోగపడుతుంది, మోక్షానికి ఉపయోగపడేటటువంటి విద్య కాదది. అందుకనే 8వ ఏట నుంచి మొదలుపెట్టి మన పిల్లలు మన చదువులు చదువుకుంటున్న వాళ్ళకు కూడా ఈ జ్ఞానాన్ని కలగజేసేటటువంటి చదువుని మనం అలవాటు చేయాలి. దానివల్ల వాళ్ళల్లో ఏమవుతుందంటే స్థిరత్వం ఏర్పడుతుంది. వాళ్ళలో ఇప్పుడు ఏమిటంటే చంచలమైనటువంటి మనస్తత్వానికి అలవాటైపోయారు పిల్లలందరూ కూడా. ఏకాగ్రత లేదు వాళ్ళకి. ఎంతసేపు పోటీలతోటి ఉన్నటువంటి చదువులు, దాంట్లోనే వాళ్ళు పైకి రావాలి, దాంట్లోనే అందరికన్నా స్కూల్లో అందరికన్నా ముందు ఫస్ట్ మార్కు వాడికే రావాలి అంటే 50 మంది పిల్లల్లో ప్రతి ఒక్కడు ఫస్ట్ రాడు కదా. అందుకని వాళ్ళ మీద ఆ చదువుల బర్డెన్ రుద్దొద్దు, చదివించండి పిల్లల్ని. కానీ అదే ముఖ్యమైన మటుకు కాదు, వాళ్ళు బతకాలి, బతకడం కోసం చదువు కావాలి. అంతేగాని దాన్ని విపరీతమైన పోటీ నేపథ్యంలో మనం అలవాటు చేయకూడదు. దాంతోపాటు మనము వేదం ఏం చెప్పిందో దాన్ని కూడా పిల్లలకి అలవాటు చేసినట్లయితే వాళ్ళల్లో ఒక చిత్తస్థైర్యం వస్తుందన్నమాట. అప్పుడు వాళ్ళ జీవితానికి వాళ్ళు ఏమి టార్గెట్ పెట్టుకున్నారో దాంట్లో ముందుకు వెళ్ళడానికి వాళ్ళు ధైర్యస్తులుగా ఉంటారు. ఒక్క మార్కు తక్కువ అయిపోతే చాలు ఊరేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు పిల్లలందరూ. అందుకని ఆ విధంగా కాకుండా పిల్లలందరికీ కూడా చక్కగా ఇవన్నీ కూడా అలవాటు చేస్తూ ఉండాలి మనం. అవిద్యానాం అంతస్థిమిరమిహిరోద్వీప నగరి. ఎక్కడ అసలు ఎటువంటి జ్ఞానము లేనివాడు కూడా అమ్మ పాదధూళి మహిమ ఉన్నా, అమ్మ దయ ఉన్నా వాడు 1000 మంది సూర్యుళ్ళుంటే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతివంతుడైపోతాడనమాట. తర్వాత ఏం చెప్పారు? జడానాం చైతన్య స్తబక మకరంద స్మృతిజరి. జడుడు పరమ బద్ధకస్తుడనమాట. ఎటువంటి దాని మీద ఏకాగ్రత ఉండదు. ఎప్పుడూ తినడం, పడుకోవడం, లేవడం, మళ్ళీ తిరగడం, జడంలాగా పడి ఉంటాడు. అటువంటి వాడికి అమ్మ దయగలిగితే ఎలా ఉంటాడట? మకరంద స్మృతిజరి అని చెప్పారు. చైతన్య స్తబక మకరంద స్మృతిజరి. తేనె ప్రవాహం లాంటి వేగంతో ఉన్నటువంటి వాడు అతి మకరందము అని చెప్పి ఇక్కడ పోలుస్తున్నారనమాట. ఎంతోమంది మెచ్చుకునేటటువంటి వాడు అవుతాడు. తర్వాత దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలధవు. దరిద్రం అంటే 2 రకాలండి. మానసిక దరిద్రం, బయట మనకు కనిపించేటటువంటి దరిద్రం. ఈ బయట కనిపించేటటువంటి దరిద్రాన్ని ఏదో విధంగా మనం నిర్మూలించవచ్చు. మానసిక దౌర్బల్యం పోవాలి అంటే కేవలం అమ్మ సేవయే కావాలండి, అమ్మ ధ్యానమే కావాలి. ఎప్పుడూ భగవన్నామస్మరణ చేస్తూనే ఉండాలి. చేస్తున్నటువంటి సమయంలో మాత్రమే మనకి లౌకిక విషయాలు ఈ శరీరంలోకి, మనసులోకి వెళ్ళకుండా ఉంటాయి. లౌకిక విషయాలను మనసులో ఎప్పుడైతే మనం ప్రవేశింపచేసామో భగవంతుడు అప్పుడు మనసులో ఉండడనమాట. అందుకోసం అని చెప్పి ఇక్కడ ఏం చెప్తున్నారు? దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలధవు. చింతామణులతో తయారు చేసినటువంటి మందిరంలో ఉండేటటువంటి యోగ్యుడైపోతాడనమాట. అంటే మనం బయటికి కనిపించేటటువంటి ఇళ్ళు ఒక్కటే లెక్క పెట్టుకోవద్దండి. ముందు మనస్సుని నిర్మలంగా చేసుకోవాలి. మనస్సులో చెడు విషయాలు ఏమీ కూడా ఉండకూడదు. ఎప్పుడు భగవన్నామస్మరణతోటి, భగవంతుడితోటి మనం కలిసి తిరుగుతున్నట్లు, ఉన్నట్లు, తింటున్నట్లు ఎప్పుడు భావించుకుంటూనే ఉండాలి మనం. అటువంటి వాడికి అంత గొప్ప అవకాశాన్ని ఆవిడిస్తుందిట. నిమగ్నానాం దంశ్రా మురరిపు వరాహస్య భవతి. నిమగ్నానాం అంటే ఏమిటి? మునిగిపోవడం. దేంట్లో మునిగిపోయాం మనందరమును? సంసారం అనేటటువంటి కూపంలో మునిగిపోయాం. లేచింది మొదలుకుని రాత్రి పడుకునేటంత వరకు ఈ సంసారం గొడవ తప్ప ఇంకొక యావలేదు. ఈ రోజు అయిపోతే మళ్ళీ రేపు ఇంకొక రోజు మళ్ళీ అదే మొదలు. అటువంటి వాళ్ళని ఎలా బయటకు తీస్తుందిటంటే ఆవిడ నిమగ్నానాం దంశ్రా మురరిపు వరాహస్య భవతి. వరాహ అవతారంలోనూ విష్ణుమూర్తి ఆయన యొక్క దంతంతో భూమిని బయటికి ఎలా తీసేస్తారో, సముద్రంలో మునిగిపోయి ఉంది. హిరణ్యాక్షుడు చాప చుట్టలాగా చుట్టేసి సముద్రంలో పడేసినటువంటి భూమిని ఆయన ఏం చేశారు? వరాహ రూపంలో. ఎందుకంటే వరాహము దాని లక్షణం ఏమిటంటే మట్టిని గుర్తిస్తుందండి అది బాగాను. అందుకోసం ఆ వరాహ రూపంలో వెళ్ళి ఆ దంతం మీద పెట్టుకుని పై భాగానికి తీసుకొచ్చారు. ఆ విధంగా ఈ సంసార కూపంలో మునిగిపోయినటువంటి మనల్ని అమ్మని నమ్ముకున్నట్లయితే ఆవిడ చక్కగా పైకి తీసుకొస్తుంది. అంటే సంసారాన్ని వదిలేయమని చెప్పలేదండి. అన్ని ఆశ్రమాల కన్నా గృహస్థాశ్రమం చాలా గొప్పదే అని చెప్తున్నారు. కానీ దాని మీద తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి, కానీ అదే జీవితం అని బతకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. చక్కగా ఈ 3 శ్లోకాలని మళ్ళీ వచ్చే వారం వరకు మీరందరూ కూడా చక్కగా నేర్చుకోండి అమ్మ. శ్రీమాత్రే నమః.